హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో రోజుకొక ఎపిసోడ్ తోటి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలని ఒక పక్కన రెవెన్యూ మినిస్టర్ గారిని, ఒకరోజు ఇరిగేషన్ మినిస్టర్ని, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తంగానే బద్నాం చేయాలన్న ఒక్క ఆలోచనతోటే ఈరోజు ఆయన పనిచేస్తున్నట్టుగా తేట తెల్లమైంది. ముఖ్యంగా హరీష్ రావు గారి సమస్య ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారం కోల్పోదు, మా మామ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా అని కలగన్న వ్యక్తి. ఎందుకంటే అలా బామ్మర్ది మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన తెలివికల్లోడు కాదు, ఆయన ఎట్లనైనా బురిడి కొట్టించి నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాను. కానీ తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎట్లా వాళ్ళ అధికారం నుంచి తొలగించారు ప్రజలు అన్న విషయాన్ని ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనము ప్రజల్ని మన వైపు మళ్ళిపించుకోవాలన్న ఆలోచనతోటి హరీష్ రావు రాజకీయం చేస్తుండు. నేనేమంటున్నా, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలంటే అవుతుండొచ్చు, ఎవరు చేస్తే అవుతారు? ప్రజలు చేస్తే అవుతారు. ప్రజలకు ఏం చెప్పాలి? వాస్తవాలు చెప్పాలి. హరీష్ రావు గారు, మీకు నేను గతంలో కూడా ఇదే గాంధీ భవన్ వేదికగా ఇదే ప్రెస్ మీట్ హాల్లో మీకు చెప్పిన 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈరోజు పోస్ట్ చేస్తా. ఏది? నా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా 2014 మేనిఫెస్టోని పోస్ట్ చేస్తా, 2018 మేనిఫెస్టోని కూడా పోస్ట్ చేస్తా. ఈరోజు నా దాంట్లో చేస్తా. దాన్ని నేను మీడియా మిత్రులకు కూడా పెడతా పోస్ట్ చేసినాక. 2014లో 18లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే మీరు రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి మీతో పాటు మీరు మాట్లాడినాక మీ స్క్రిప్టును దొంగలించి మీ స్క్రిప్టును దొంగలిస్తుర్రో, మీరే షేర్ చేస్తుర్రో మా తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టమని బండి సంజయ్ గారికి, బీజేపీ నాయకులకు, మీ బీ టీం పార్టీకి మీరు పొద్దున ప్రెస్ మీట్ పెడతారు, మధ్యాహ్నం తర్వాత అదే రైమ్స్ పాడడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా వచ్చి 6 గ్యారెంటీలు అంటారు. నేను ఇద్దరికి సమాధానం చెప్పదలుచుకున్నా ఇవాళ గ్యారెంటీల మీద. ఈ భారతదేశంలో గత కొన్ని ఏళ్ళుగా, అంటే మనం పోనీ 2014 తీసుకుందాం, ఎందుకంటే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అప్పుడే బీజేపీ పార్టీ వచ్చింది. ఇక అంతకుముందు అంటే కాంగ్రెసే ఉంది కాబట్టి ఇక నా గురించి నేను ఎందుకు చెప్పాలి, మా పార్టీ గురించి. 2014లో ప్రజలను తప్పుతో పట్టించి ఓట్లు వేయించుకున్న పార్టీలు ఏంటి? 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సెంట్రల్లో, 2014 నుంచి 2023కు ప్రజలు గమనించి, ప్రజలు గుర్తుపట్టి, ప్రజలు వాస్తవాలు తెలుసుకొని తరిమి కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మెయిన్ హామీలే మాట్లాడుకుందాం. ఎందుకంటే మేనిఫెస్టో ఎట్లాగో నేను నా సోషల్ మీడియాలో పెడతా కదా, పెట్టినప్పుడు ప్రజలే న్యాయ నిర్ణేతలు. నేను గొప్పలు చెప్పుకోవద్దు, మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసినారు అన్న గొప్పలు నేను చెప్పుకుంటే ఏమైందంటే నాది నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, హరీష్ రావు కొట్టుకున్నట్టు. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమైన అంశాలు 2014లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఫస్ట్ ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు చెప్పినటువంటి ముఖ్యమైన ముచ్చట ఏడవాయ. 2 KG to PG ఉచిత ఎడ్యుకేషన్ 14 మేనిఫెస్టోనే. నేనేమంటున్నా, సామాన్య ప్రజలకు ఇస్తా అన్నది చెప్తున్నా. KG to PG ఉచిత విద్య ఎంత దూరం తీసుకుపోయారో మీరు చెప్పాలి. 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 2 BHK ఫ్లాట్లు కడతామని చెప్పారు. ఎన్ని ఫ్లాట్లు మీరు ఆ రోజు 2014 నుంచి 18 వరకు ప్రజలకు ఇచ్చిర్రో వాస్తవాలు చెప్పాలి. 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? దళితులకు, ఎస్టీలకు, ఎస్సీలకు, భూమి లేని పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. 14, 15, 18 చెప్తున్నారు, ఇచ్చిర్రా? ఇక పోతే ట్రైబల్ యూనివర్సిటీ, ఇక నేను చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను సామాన్యునికి సంబంధించినది కామన్గా కనెక్ట్ అయ్యే అంశం మీదే చెప్తున్నా మీకు. 14, 18లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 30% కూడా చేయలే మీరు. ఎందుకంటే
అప్పుడున్న కేసీఆర్కి ప్రజలకు ఇవన్నీ అవసరమారా, పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, దోసుకోవాలి, దాచుకునేది తీసి కొన్ని ఇచ్చి కొనుక్కోవాలి తప్ప వీళ్ళకి ఇవన్నీ చేస్తాంరా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది, గిట్లా చేస్తే మనం ఏడుంటాం రా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. మరి రెండోసారి ఇచ్చినటువంటి హామీలను కూడా మీరు తుంగలోకి దొక్కిరు. రుణమాఫీ, రైతుల రుణమాఫీ అనేది మేము అధికారంలోకి వచ్చిన దాకా పెండింగ్ ఎందుకుంది? మీరిచ్చిన హామీనే. ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2017లో చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ముఖ్యమైన హామీ. దళిత బంధు అని చెప్పి కేవలం ఉప ఎన్నికలకు వాడుకుర్రు. ఎక్కడ? హుజురాబాద్ ఉప ఎన్నికలకు, మున్గోడు ఉప ఎన్నికలకు. రాష్ట్ర వ్యాప్తంగా చేయాలన్న ఉద్దేశమే లేదు మీకు. ఒక్కసారి మీకు రీకాల్ చేస్తున్నా, సైడ్ రీల్ పాత సినిమా గతంలో జరిగింది, నాడు నేడు టైప్ ఉంటుంది కదా. మన నాడు మన పరిస్థితి ఏందో, ఇవాళ నేడేందంటే నువ్వు ఏడవడితే ఆడ చౌరస్తాలలో చేరి ప్రజలు మర్చిపోయారు మన గొప్ప పాలన. కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ హయాంలో జరిగినంత, కాంగ్రెస్ హయాంలో ఉచిత బస్సు, కాంగ్రెస్ హయాంలో సన్నబియ్యం, ఈ 2.5 సంవత్సరాల గురించి చెప్తున్నా, 10 కాదు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ ప్రజలే న్యాయ నిర్ణేతలు. మిగతా స్కీములు కూడా ఎందుకు చేయలేకపోతున్నాము? ఎందుకు ఈలోపే ఎందుకు చేయలేకపోయినాం అంటే మీ దౌర్భాగ్య పాలనలో అప్పుల రాష్ట్రం చేస్తే మేమే 2 లక్షలో 3 లక్షలో అప్పు ఉంటుందేమో, దానికి 2,000 3,000 కిస్తీ కడితే సరిపోద్ది, ఏదో విధంగా సరే పటాలు ఎక్కిద్దాం అనేసి 8 లక్షల కోట్ల అప్పు ఉంది. 8,000 కోట్లు నెలకు, 8,000 కోట్లు నెలకు కిస్తీ కడుతున్నాం. దాంతో ఏమైపోయిందంటే ఇంపార్టెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ మిగతాయి కంప్లీట్ చేసే ముందు పోవాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఉంది. అటు ఫైనాన్స్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి గారైనా, ఇటు రైతు భరోసా విషయంలో కానీ అన్నిటి విషయంలో కానీ ఆచితూచి ప్రతిదీ ఇవ్వాలన్న పట్టుదలతోటి 1 ఎకరానికి ఇచ్చారు. రేపటి నుంచి మిగతాయి కూడా ఇవ్వాలని, ఈ 30 రోజులలో మొత్తం అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. కానీ హరీష్ రావు గారు ఆవేశం ఏందో, అరే అయిపోయి ఏం చేయలేదు. అరే నాయన 2.5 ఏళ్ళు అయింది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఈ 2.5 ఏళ్ళ తర్వాత ప్రజలు న్యాయ నిర్ణేతలు, నిన్ను ముఖ్యమంత్రి చేయాలన్నా, మీ బామ్మర్దిని చేయాలన్నా, మీ మామని చేయాలన్నా, ఎవరిని చేయాలన్నా, రేవంత్ రెడ్డి గారిని రిపీట్ చేయాలన్నా ప్రజలే చేస్తారు. మీ మాదిరిగా మేమేం ఓవర్ కాన్ఫిడెంట్గా లేము. ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ రాదు, మా కుటుంబం ఏముంటుంది, మా మనోడు వచ్చిందాకుంటాడని కేసీఆర్ ఆలోచించిండు కదా. ఆ మాదిరిగా మేమేం ఆలోచిస్తలేము. మేము ప్రజలు ఓట్లేసి గెలిపించిర్రు మమ్మల్ని, అదే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న పట్టుదలతో ఉన్నాం హరీష్ రావు గారు. మీతో పాటు మీ బండి సంజయ్ గారు కూడా చెప్తున్నాం. ఎందుకంటే మన బీ టీంకి ఆయన తెలియక మీరు పొద్దున పెట్టాగానే అదేదో స్క్రిప్ట్ దొరికింది కదా, నన్ను కూడా పేపర్లో టీవీలో చూపిస్తారని సాయంత్రం వచ్చి ఆయన పెడుతుండ్రు రోజు. ఇవాళ మొన్న పార్లమెంట్లో చెప్తుండే ఒక పెద్ద మనిషి, ఎవరు, నేను కూడా ఉన్న పార్లమెంట్లో, నాకు అవకాశం వేయలేదు స్పీకర్ గారు, నేను చెయ్యెత్తిన సమాధానం చెప్దామని. ఎవరికి? కిషన్ రెడ్డి గారికి. 10 ఏళ్ళు మొత్తం దోచుకొని పోయిరని ఆడ చెప్తుండు ముచ్చట. ఏడా పార్లమెంట్లో. అది ఎన్నేళ్ళ తర్వాత 26లో చెప్తుండు, 14 నుంచి దొంగతనం జరిగిన విషయం. 26లో మేలుకుండు కిషన్ రెడ్డి గారు. ఆఖరికి ఏ రోజు మేలుకుండు అంటే పార్లమెంట్లో మేలుకుండు. ఏ బిల్లులో మేలుకుండు అంటే అమరావతి బిల్లులా. అమరావతి బిల్లు పెడితే కిషన్ రెడ్డి గారు లేచి మా రాష్ట్రానికి మేలేం జరగలేదు, రాష్ట్ర విభజన తర్వాత మొత్తం దోసుకొని మీరు బీఆర్ఎస్ వాళ్ళని. మరి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు నువ్వు సెంట్రల్లో అధికారంలో ఉన్నావు. మరి నువ్వు ఈ దేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్రాష్ట్రమే. కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే మరి నువ్వేం చేసినావు నాయన? మీ నరేంద్ర మోడీ దగ్గరికి పోయో, మీ అమిత్ షా దగ్గరికి పోయో దాన్ని ఆపనికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? 30,000 కోట్లతోటి జరగాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లకు పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నావు? ఆ రోజే ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయించలేదు? సెంట్రల్ వాటర్ కమిషన్ తోటో జలశక్తి మంత్రాలయంలోనో పోయి ఎందుకు నువ్వు ఆ రోజు వచ్చి ఇదేదో అన్యాయం జరుగుతుంది, ఇక్కడ నీళ్ళ దోపిడీ జరుగుతుందా, నీళ్ళను దోచుకుంటుర్రా, పైసలు దోచుకుంటుర్రా, ప్రజల సొమ్మును దోచుకుంటుర్రా, ఎందుకు నువ్వు ఆ రోజు నిలబెట్టి నీ వంతు కృషి నువ్వు చేయలేదు? నేను అదే చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి కూడా. ఒకవేళ కిషన్ రెడ్డి గారే కనుక నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ, గౌరవము, తెలంగాణ మీద, తెలంగాణ వచ్చిన కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని కూడా ఆయననే ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆయన కూడా అధ్యక్ష పదవి చేసిండుగా రేవంత్ రెడ్డి గారు లెక్క. ఆయన బీజేపీ పార్టీకి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. నీ గవర్నమెంట్ ఉంది, నీ దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర పార్టీ ఉంది.
మరి నిన్నెందుకు ప్రజలు అధికారంలోకి తీసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదంటే నీ సబ్స్టాండర్డ్ వ్యవహారం, నీ చేతుల అధికారం ఉండి కూడా దొంగతనాన్ని ఆపలేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇవాళ మాట్లాడే మహామహానాయకులంతా ఈరోజు క్రియాశీలకంగా ఓబీసీ భారతదేశానికి చైర్మన్ ఉన్న లక్ష్మణ్ గారు అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన కూడా. మరి మీరందరికీ తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి లేదా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు దోసుకోబోతుంటే మీరు ప్రేక్షక పాత్ర వహించి చప్పట్లు కొడతారా? భలే దోసుకుంటుర్రని. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాక 2.5 ఏళ్ళు అయింది. మా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మమ్మల్ని వీలైనంత మటుకు మా కాళ్ళల్లో కర్రలేసి మమ్మల్ని పనిచేయనీయకుండా చేసి తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని విలన్లు చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశమే కదా మీ అందరిది, బీజేపీ వాళ్ళది. మీరు ఎట్లాగా అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు ఏం జరుగుతలేవు, అదైతే వాస్తవం. మీరు అధికారంలో రావాలన్న ఉద్దేశం లేదు. మీ ఉద్దేశం వల్ల కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టాలి, పార్లమెంట్ అప్పుడు మళ్ళీ అవయదానం చేసి మళ్ళీ 5, 8, 10 సీట్లు మమ్మల్ని గెలిపిస్తే మేము ఢిల్లీలో పోయి సంసారం చేసుకోవాలి. ఇంతే కదా మనకు. ఆ రోజు ఆపలేదు, ఈ రోజు వచ్చి ముచ్చట చెప్తాం. ఇక నిన్నమన్నా మళ్ళీ హరీష్ రావు గారు గొప్పతనం ఇది అయిపోయింది, పథకాల గురించి బద్నాం చేసుడు అయిపోయింది. అటు పోతాడు నాదర్గుల్ రెవెన్యూ మినిస్టర్. అరే ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ తోటి రాపా. ఉట్టిగానే ఆడ భూములు తింటారు, భూములు దోసుకుంటారు, అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముకుంటారు? ఎట్ట అమ్ముకుంటారు? ఎవిడెన్స్ ఉండదా? అమ్ముకుంటే దోసుకుంటే ఎవిడెన్స్ దొరకదా? ఏ భూమి అని అమ్మితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే పలానా గవర్నమెంట్ భూమి అమ్మినట్టు దొరకదా? మీ హయాంలో మీ ఎవ్వరికి చెప్పకుండా చీకటి జీవోలు తీసి రాత్రి మొత్తం సదిరినట్టు అనుకుంటున్నాం హరీష్ రావు. అది మీరు చేసిర్రు, ఎవరు చేయలేడు ఆ పని. ఎందుకంటే మీరు ఏ పని చేసినా చీకట్లో చేసిర్రు, కలెక్టర్ అని భయపెట్టించి చేసిర్రు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని భూములు దోసుకోపోయారో మేము ఆల్రెడీ బయట పెట్టాము, అన్ని ప్రొబేషన్లో పెట్టాము. మేము మీ మాదిరిగా పర్మనెంట్గా అధికారంలో ఉంటాము, ఎంతైనా దోసుకోవచ్చు అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ 5 ఏళ్లలో ఎంత మంచి చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఉన్నాం. భయం ఉంది మాకు ప్రజలంటే. మీలాగా ప్రజల్ని మనుషుల లెక్క కాదు, డబ్బులతో కొనే వస్తువుల లెక్క చూసిరు మీరు. మేము ప్రజల్ని డెఫినెట్గా మేము ఇచ్చే పాలన వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం హరీష్ రావు గారు. మీరు తప్పు ఆలోచనలు. మేమేమైనా దండుకుంటున్నామేమో, మీలాగా దాచుకుంటామేమో, మళ్ళీ దాచుకున్న పైసలు తీసి ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామేమోనన్న భయం నీలో కనపడుతుంది తప్ప. కోయేడకు పోయినావు నిన్న. సరే కోయేడ అంటే నా పార్లమెంట్లోనే ఉంది. కోయేడకు పోయినావు, కోయేడలో ఏదో చెప్పబోయినావు, అక్కడ మొత్తమే దోచుకుంటుర్రని. కోయేడలో ఏముంది చెప్పు? కోయేడలో 2011లో కోయేడకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 507, 548లో 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కోయేడల ఫ్రూట్ మార్కెట్ కోసం 178 ఎకరాలు ఇచ్చింది. మరి మీరు 2014 నుంచి 2023 దాకా గాడిద పనులు తోముతుర్రా? దాన్ని ఎందుకు డెవలప్ చేయలే? మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వచ్చి అమ్ముకునేటువంటి రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ని డెవలప్ ఎందుకు చేయలేదు మీరు? ఎవడాపిండి మిమ్మల్ని? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ కోయడ మార్కెట్ని ఎందుకు డెవలప్ చేసుకోలేదు? మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక 2026 మొన్న ఫిబ్రవరిలో అదనంగా ఇంకొక 239 ఎకరాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలన్న ఉద్దేశంతో మల్టీనేషనల్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఈ ఫ్రూట్స్ మార్కెట్ పక్కనే ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉండాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లకు మనం ధీటుగా మన దగ్గర ఉన్నటువంటి రైతులు పండించేటువంటి పంటను ఎక్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్స్ గోడౌన్స్ కట్టాలి. లాంగ్ టర్మ్ నిల్వలు చేసుకునేటట్టు అక్కడ కోల్డ్ స్టోరేజెస్ లాంటివి తీసుకొచ్చి మన ప్రొడక్షన్ని మన ఫార్మర్స్ని ఎంపవర్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతుంటే నువ్వు వచ్చి అయ్యి అమ్ముకుంటారు, ఇవి అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముకుంటారు చెప్పు? ప్రెస్ మీట్ పెట్టడం గొప్ప కాదు. చౌరస్తాలలో పోయి ఎవరికి అమ్మిర్రు, ఎన్ని ఎకరాలు అమ్మిర్రు, ఎంత రేటుకి అమ్మిర్రు, ఎవడు తీసుకుంటూ పైసలు చెప్పాలి కదా. కేవలం ప్రజలల్లో విష ప్రచారం చేసి ప్రజలను పక్కదో పట్టించి రాజ్యాంగం పంచవర్ష ప్రణాళిక 5 ఏళ్ళు నాకు ఎన్నికలు రావు. హరీష్ రావు గారు అప్పుడప్పుడు ఇదేదో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోవు. నువ్వు ఎక్కువ ప్రెస్ మీట్లు పెడితే తొందరగా రాదు ఎన్నికలు వచ్చేది 28లో 29లో వస్తాయి. అప్పటిదాకా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడమే తప్ప ప్రెస్ మీట్లలో వాస్తవాలు లేవు.
అందుకే ఈరోజు నేను తెలంగాణ ప్రజల ముందు ఈరోజు నా సోషల్ మీడియా అకౌంట్లో 2014-2018 మేనిఫెస్టోని రిలీజ్ చేస్తా. మీ మేనిఫెస్టోనే, బీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలు దాన్ని చూసి టిక్కులు కొట్టండి వీళ్ళు ఏమేమి చేసిరు. ఎందుకంటే రోజు ముచ్చట చెప్తే వీలు కాదు కదా. 70% హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా ప్రభుత్వాన్ని, ప్రజాపాలనను నిందల పాలు చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన అవసరము కాంగ్రెస్ కార్యకర్తలది, కాంగ్రెస్ లీడర్లదే కాదు, తెలంగాణ ప్రజలది కూడా. మనం కోరి నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరిగిందో మళ్ళొక్కసారి మనం వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీళ్ళు రోజు కొత్త కథ చెప్పుకుంటే అన్ని మర్చిపోయారు, మళ్ళీ కొత్త స్టోరీ చెప్పి మళ్ళీ ఉద్యమ సమయంలో చెప్పిన పిట్టకథలు చెప్పి అధికారంలోకి వద్దామన్న పిచ్చి ఆలోచన నుంచి వీళ్ళని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారి గురించి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా చెప్తున్నాం, మనమేం గొప్పగా లేము. 2014లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన మేనిఫెస్టోలు ఇచ్చిన అది వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాంటే మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వచ్చిండు నరేంద్ర మోడీ. ఏందా అంటే నేను వచ్చిన ఇక అయిపోయి నల్లధనం పోద్ది, ఇక ఎవ్వడు ఉంటాడు, మొత్తం తెల్లయ్య ఉంటే ఎవ్వడు కూడా నల్లయ్య వాడాడిగా. ఇక నల్లధనం అంతా స్విట్జర్లాండ్లో పెట్టి మొత్తం ట్రక్కులలో తీసుకొచ్చి, విమానాలలో తీసుకొచ్చి సల్తా ఎవరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఎటు పోయినాయి? డిమానిటైజేషన్ చేస్తే ఇక కథం, ఇక 500 నోటు రద్దు చేస్తే మొత్తం రోడ్డు మీద పడి చేప పిల్లలు కనుక చెరువులకి వెళ్ళి బయట వేస్తే వ్యాపారవేత్తలంతా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకుంటారు. నకిలీ కరెన్సీ బయటకు వస్తుంది, దొంగ సంపాదన బయటకు వస్తుందని చెప్పిండు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లు బ్యాంకులలో డిపాజిట్ అయినాయో సరిగ్గా లెక్కలు చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే వీళ్ళ అంచనాలు అవకతవకలేని. దేశ జీడిపి 2% పడిపోయింది ఆ దెబ్బకు, వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్కు. వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ఇప్పటి మటుకు 2022 లోపు ప్రతి రైతుకు 200 ఆదాయం పెంచే విధంగా పరిపాలిస్తామన్నారు. అసలు రైతుకి ఇవాళ మటుకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిన దాఖలాలు లేవు. నేను మొన్న పార్లమెంట్లో మాట్లాడినా 2.7% కేటాయింపు జరిగింది అగ్రికల్చర్కి ఈ బడ్జెట్లో. ఎంత చిత్తశుద్ధి ఉంది! 60% పైచిల్కు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారమే అగ్రికల్చర్. నీకు అదాని మీద, అంబానీ మీద, గుజరాత్లో ఉన్న వ్యాపారస్తుల మీద, ముంబైలో ఉన్న వ్యాపారస్తుల మీద ఉన్నటువంటి ప్రేమ మా అంటే 1% కూడా ఉండదు ఆ జనాభా, అంతకంటే తక్కువే ఉంటుంది. వాళ్ళేమో ప్రపంచంలో కుబేరులు అవుతుర్రు ఈయన పుణ్యాన. ఎందుకంటే వాళ్ళ కోసమే చట్టాలు తయారు చేస్తుండు, వాళ్ళనే కోటీశ్వరులు చేయాలన్న ఆలోచన ఉంది తప్ప 99% భారతీయుల పరిస్థితి ఎందుకు మరి ఆ 1% కింద ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు మల్టిప్లికేషన్ అవుతున్నారు ప్రతి సంవత్సరం. పోయిన సంవత్సరం 100 కోట్లు ఉన్నాడు, ఈ సంవత్సరం 1000 కోట్లు అవుతుంది. మల్టిప్లికేషన్ ఎట్లయితుర్రు? మరి రైతు ఎందుకు కావట్లేడు, చిన్న వ్యాపారం ఎందుకు కావట్లేడు ఈరోజు మనకి చెప్పలేదు మరి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేసినా పోస్ట్ ఇండిపెండెన్స్ సామాన్యుని కోసమే పనిచేసింది, మీలాగా 5-6 కుటుంబాల కోసం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రామచంద్రరావు గారు ఒక ఎత్తు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరందరూ, ఎందుకంటే ఒక ఆమె ఉంటే ఆమె ఆల్రెడీ కొత్త పార్టీ పెట్టుకుంది కాబట్టి మీ దాంట్లో మీరు ఏ టీం బి టీం కలిసి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియొద్దు. మీ 14 నుంచి మీరు చేసినటువంటి పాలన ఏందో, మీ 14 మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏందో ఈరోజు డెఫినెట్గా మేము ప్రజల మధ్యని పోయి మేము కూడా చెప్తాం. మాకేందంటే మాకు మీ లెక్క పని లేక తిరుగుతలేము, మాకు మస్తు పనులు ఉన్నాయి, ప్రజలకు సేవ చేయాల్సిన పని ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన పని ఉంది. కాబట్టి మా నాయకులు మీ మాదిరిగా 3 పూటలు ప్రెస్ మీట్ పెట్టడానికి ఛాన్స్ లేదు. అడపా నాలాంటి వాడు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంటు మీరు చేస్తున్న దౌర్భాగ్య పనులు చూడలేక వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పే పరిస్థితికి వస్తున్నాం. మా వాళ్ళు ఎందుకు పెడతలేరంటే ఇక రోజు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 28లో సమాధానం చెప్తారన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీరు ప్రజల క్షమాపణ చెప్పండి. మీ దరిద్ర పాలన మీద చెప్పి కొత్తగా మేము మంచి చేస్తాం ఈసారి అవకాశం ఏమని అడిగితే ఏమన్నా ఆలోచిస్తుండొచ్చు ప్రజలు తప్ప, మీరు అవన్నీ మర్చిపోయారని చెప్పి అవన్నీ కాకమ్మ కబుర్లన్నీ చెప్పకుండా, మీరు చేసిన దరిద్ర పాలన గురించి మాట్లాడకుండా, మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడకుండా కొత్తగా మళ్ళీ ఏదో కొత్త కథలు చెప్తే, పిట్ట కథలు చెప్తే మీ మాటలు వింటారన్న విషయాన్ని మర్చిపోవాలని కోరుకుంటున్నాం. కేరళలో
రేవంత్ రెడ్డి గారు ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనకు ఉన్నటువంటి అక్కడ ముఖ్యమంత్రి గారి మధ్యన సంభాషణ ఈరోజు భారతదేశం మొత్తం కూడా చర్చించుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఏంది? కేరళ ముఖ్యమంత్రి గోల్డ్ స్కాము, శబరిమల టెంపుల్కి సంబంధించిన స్కామ్లో మరి ఎందుకు బీజేపీ సరి అయినటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టడానికి చూసింది బీజేపీ. ఎక్కడన్నా ఎవడన్నా దొరికితే వదిలిపెట్టలేదు. ఆ రాష్ట్రం ముఖ్యమంత్రిని ఎందుకు ఎంక్వైరీ చేసి వాస్తవాలు దిగ్గుదేలలేదన్న విషయం మీద డెఫినెట్గా బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఎల్డీఎఫ్కి మద్దతు ఇచ్చుకుంటూ అక్కడ యూడీఎఫ్ రావద్దన్న ఉద్దేశంతో ఉన్నదాన్ని ఆయన బయటికి తీసుకొచ్చి చెప్పిండు. ఇక చాలా ఏళ్ళు అయింది నాయన, 10 ఏళ్ళు ఉన్నాం అధికారంలో, వెళ్ళిపోమని చెప్పిండు ఆయనకు. అక్కడెక్కడ మోహన్ లాల్ పంచ్ డైలాగ్ ఏదో కొట్టినట్టుండు మా సీఎం గారు. ఆయన కూడా ఏదో చిన్నది ఏదో కొట్టినట్టుండు, తర్వాత సమాధానం చెప్తా దీనికని. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాలన మీద అక్కడ కూడా మాట్లాడారు. గతంలో ఉన్నటువంటి హుమన్ చాండీ గారు కానీ కరుణాకరన్ గారు కానీ చేసినటువంటి గొప్ప పనులే ఈరోజు కేరళలో ఉన్న విషయాన్ని ఆయన అక్కడ తేట తెల్లని చేసింది.